ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చైత్రమాస పున్నమి కాంతుల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం. సంప్రదాయ శోభితంగా ఆవిష్కృతమైన కళ్యాణ వేదిక. భక్తకోటి రామనామ స్మరణలతో పులకించిన ఒంటిమిట్ట క్షేత్రం. శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒంటిమిట్ట కోదండరాముడికి చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు. తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు పరిసమాప్తం. తిరుచి సేవలో తిరువీధి విహారం చేస్తూ దేవదేవుల అనుగ్రహం. వెండి వెన్నెల వెలుగులలో జగదేక వీరుడైన జగదభిరాముడు సకల సుగుణాల రాశి సీతమ్మ తల్లి దేదీప్యమానంగా ప్రకాశించారు. జగత్తుకు ఆదర్శ దంపతులైన సీతారాముల శ్రీ కళ్యాణం జగత్ కళ్యాణం ఒంటిమిట్ట క్షేత్రంలో బుధవారం అంగరంగ వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వీక్షణంతో భక్తకోటి పులకించింది. ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తులు సైతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగాన్ని మనసారా గాంచి ముగ్ధులయ్యారు. ఏకశిలా నగరం ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణోత్సవ కాంతుల్లో ప్రకాశించింది. నిండు చంద్రుడి వెన్నెల వెలుగుల్లో ఒంటిమిట్ట క్షేత్రం ఉత్సవ సౌగంధాల్లో మెరిసింది. అంగరంగ వైభవంగా సాగిన జానకీరాముల కళ్యాణ వీక్షణంతో అశేష భక్తకోటి భక్తి పరవశంలో ఓలలాడింది. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవ శోభితంగా కొనసాగుతున్న శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారాముల కళ్యాణోత్సవం నభూతో న భవిష్యత్ అన్న రీతిలో జరిగింది. జగదభిరాముని కళ్యాణాన్ని తిలకించడానికి రెండు కళ్ళు సరిపోవు. మరి ఆ రామయ్య ఉత్సవానికి అలంకరణలు అంటే అది మనసుతో ఆస్వాదించాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేనిది. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో కళాకారులు ఎంతో నైపుణ్యంతో కళ్యాణ వేదికను భూలోక వైకుంఠంగా అలంకరించిన తీరు అద్భుతం. 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60,000 కట్ ఫ్లవర్స్, పలు రకాల ఫలాలు, మామిడి తోరణాలు, అరటి గెలలు, చెరుకు గడలు, కొబ్బరి బోండాలు, ఎటు చూసినా రాశిగా పోసిన ప్రకృతి సోయగం సీతారాముల కళ్యాణోత్సవానికి ప్రకృతి శోభను తీసుకువచ్చింది. ప్రత్యేకించి వరిగింజలతో ఏర్పాటు చేసిన మండపం, అలాగే టెంకాయ గెలలు, టెంకాయ కీతలు, పూత, అరటి ఆకులు, మామిడాకులు, ద్రాక్ష, చిలుకలు, నీలం ఆర్కిడ్, రెడ్ అంధూరియం, హైడ్రాంజియా, జిప్సోపల తదితర విదేశీ జాతుల పుష్పాలతో కళ్యాణ వేదికను అలంకరించిన తీరు భక్తులను ముగ్ధులను చేసింది. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు పర్యవేక్షణలో 2 రోజుల పాటు 120 మంది నిపుణులు, 120 మంది సిబ్బంది కళ్యాణ వేదిక అలంకరణలో పాలు పంచుకున్నారు. ఇక మణిమయమైన రత్న కంకణ కేయూరాది కెంపుల పచ్చల బసడి ఆభరణాల వెలుగులు, వర్ణశోభిత సుగంధ పుష్పమాలికల అందమైన అల్లికలతో పట్టు వస్త్రాలలో ముస్తాబైన వధూవరులు అందాల రామయ్య తండ్రి, సుగుణాల సీతమ్మ తల్లి అద్భుతంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో కొలువుదీరారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తదితర వైదిక క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల మిన్నంటే రామనామస్మరణల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక కళ్యాణోత్సవంలో భాగంగా నిర్వహించిన సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం ఆద్యంతం కోలాహలంగా సాగింది. సర్వాలంకార శోభితులైన సీతారాములు వేర్వేరు తిరుచులపై కొలువుదీరి ఆలయం నుండి ఊరేగింపుగా భక్తుల మిన్నంటే జయ జయ ధ్వానాలు, మహిళల కోలాట ప్రదర్శనలు, భజనలు, భాజా భజంత్రీల నడుమ కళ్యాణోత్సవ ప్రాంగణానికి విచ్చేశారు. అక్కడ రామయ్య తండ్రి తరపున, సీతమ్మ తల్లి తరపున పండితులు సీతారాముల గుణగణాలను అభివర్ణిస్తుండగా సంప్రదాయ రీతిలో అర్చక బృందం ఎదుర్కోలు ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇక కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగంతో పాటు శ్రీవారి సేవకులు, అలాగే కడప జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలతో పటిష్టమైన బందోబస్తుతో చక్కని ఏర్పాట్లు చేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, అధికార అనధికార ప్రముఖులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని తిలకించిన భక్తులకు ముందస్తుగానే తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధం చేసిన ప్రసాదాల కిట్ను అందజేశారు. జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్. ఈరోజు మనందరికీ ఒక పవిత్రమైన రోజు. సీతారామ కళ్యాణంలో మనందరం భాగస్వాములు కావడం మన అదృష్టం. ఎప్పుడు కూడా రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది రామరాజ్యం, సుపరిపాలన. అలాంటిది ఈరోజు నెమరేసుకుని ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం, ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఉండడం, నెలకొనడం మన అదృష్టం. ఈరోజు ఒక పక్కన ఒంటెమిట్టలో సీతారామ కళ్యాణం జరిగింది. రాష్ట్రానికి ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని, రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఏర్పాటు చేశారో మనందరికీ అన్ని విధాల న్యాయం జరగాలని, అలాంటి న్యాయానికి శ్రీరామ్ మనలందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఒక సుఖ సంతోషాలు, మనందరికీ సంపద ఇవ్వడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆనందాన్ని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తూ, అదే మాదిరిగా ఈ టెంపుల్ మనం చూస్తే ఒకప్పుడు మనం అందరం కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రారంభించాం. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుని ఈ ప్రాంత అభివృద్ధి ప్రారంభమైంది. ఈరోజు రెండో విధంగా ఆలోచిస్తే ఒక పవిత్రమైన రోజున అమరావతి
లోకసభలో చట్టం చేశారు. మనందరికీ రాబోయే రోజుల్లో అమరావతి మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి. అక్కడ దేవేంద్రుడు పరిపాలిస్తే ఇక్కడ మన రాజధాని, ప్రజా రాజధాని. రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఇచ్చాడో, రాముని యొక్క ఆశీస్సులతో మీ అందరికీ న్యాయం చేయడానికి, అన్ని విధాల ధర్మాన్ని పాటించడానికి మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. ఏటా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో సీతారాముల కళ్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ మేరకు బుధవారం నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఆలయం వద్దకు చేరుకోగా వీరికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ సివిఎన్ ఎస్ఓ కేవి మురళీకృష్ణ, టీటీడీ బోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆపై ముఖ్యమంత్రి దంపతులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టువస్త్రాలను శిరస్సున పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ కోదండరాముని మూలమూర్తులకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు, రాముల వారి చిత్రపటం అందజేశారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారితో పాటు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారు వసంతోత్సవ జల్లుల్లో నయన మనోహరంగా అభయ ప్రదానం చేశారు. ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉపశమన కైంకర్యంగా వసంతోత్సవాలను ఆహ్లాదభరితంగా నిర్వహించింది. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వాలంకార శోభితంగా తిరుచులపై ఆసీనులను చేసి శ్రీవారి ఆలయం నుండి మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు.
అనంతరం వసంత మండపంలో దేవదేవులకు నిర్వహించిన వసంతోత్సవ స్నపనాభిషేకం భక్తులను ముగ్ధులను చేసింది. వేర్వేరుగా ఏర్పాటు చేసిన స్నానపీఠాలపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, నవకలస పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం రాజోపచారం, ఛత్ర చామర దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం సమర్పించారు. ఆపై క్షీరం, దధి, మది, నారికేళం, హరిద్రోదకం, గంధోదకంతో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీరని ధరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా, కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా, తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా. ఇక వసంతోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. అర్చకులు సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివార్లను వేర్వేరు తిరుచులపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో మహామంగళహారతులు అందజేసిన అనంతరం స్వామి అమ్మవార్లు వసంత మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. అనంతరం స్వామి అమ్మవార్లు తిరిగి ఆలయానికి వేంచేపు చేయడంతో వసంతోత్సవాలు పరిమళ భరితంగా పరిసమాప్తమయ్యాయి. జలవిహారంలో జానకీరాముల అద్భుత సోయగం భక్తులను పులకితులను చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి.
3 రోజుల పాటు నిర్వహించిన తెప్పోత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం సీతారాములకు స్నపన తిరుమంజనం, సాయంత్రం రామచంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా జరిపారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన తెప్పోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం సీతారామ లక్ష్మణులకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఇక బుధవారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారిని సకల సుందరంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పలపై జానకీరాములను ఆసీనులను చేసి భక్తి సంకీర్తనలు, భాజా భజంత్రీల నడుమ తెప్పోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ తెప్పోత్సవంలో ఆహ్లాద భరితంగా అనుగ్రహించిన ఆదర్శ దంపతులను సేవించి తరించారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం బుధవారం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. పరిసర ప్రాంతాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఒంటిమిట్టకు తరలివచ్చారు. వేలాదిగా విచ్చేసిన భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. టీటీడీ నిఘా భద్రతా విభాగం సిబ్బంది భక్తులను క్యూలైన్ల ద్వారా క్రమ పద్ధతిలో స్వామివారి దర్శనానికి అనుమతించారు. భక్తులు శ్రీరామనామస్మరణలు చేస్తూ ఒంటిమిట్ట రాముడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ ప్రసాదాలను అందజేయడంతో పాటు ఆలయం వెలుపల మజ్జిగ ప్యాకెట్లు, పానకాన్ని పంపిణీ చేశారు. ఇక శ్రీ సీతారామ కళ్యాణాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం పుష్పశోభితంగా విరాజిల్లుతోంది. 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్ తో ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ ముఖమండపంతో పాటు ఆలయ పరిసరాలను వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను ఆవిష్కరించారు. నా పేరు మునిప్రసాద్, తిరుపతి నుంచి వచ్చాము. ఇప్పుడే దర్శనం అయింది, అంతా చాలా బాగా జరిగింది. టీడీ వాళ్ళ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు బయట రాగానే మధ్య కూడా ఇచ్చారు, అంతా బాగుంది. దేవుడి దర్శనం కూడా మంచిగా జరిగింది. నేను మా అమ్మ ఇద్దరు వచ్చాను. థ్యాంక్ యూ. రైల్వేర్ కోడూరు. నా పేరు సుబ్బరాయుడు, కోడూరు నుంచి వచ్చాను. ఇక్కడ ఇప్పుడే దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. అరేంజ్మెంట్స్ అంతా బాగుంది, చాలా బాగుంది. దేవస్థానం ఏర్పాట్లు కూడా చాలా బాగుంది. మేము ప్రకాశం జిల్లా గిద్దరు నుంచి వచ్చాము సార్. దర్శనం శుభ్రంగా అయిపోయింది. దేవస్థానం ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. అన్నప్రసాదం కానీ భక్తులకు చూసుకోవడం కానీ మంచిగా తీర్థ ప్రసాదాన్ని చక్కగా ఉన్నాయి సార్. చాలా సంతోషంగా ఉంది సార్. జై శ్రీరామ్. మేము అనంతపురం నుంచి వచ్చామండి. దర్శనం లోపలికి వచ్చినప్పుడు అంతా చక్కగా బాగా జరిగింది. ఏమంటే మామూలుగా కళ్యాణం అంటే శ్రీరామనవమి రోజు చేస్తారు, కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒంటిమిట్టలో చతుర్దశి రోజు చేస్తారు. చాలా 60,000 మందికి ఏర్పాట్లన్నీ చేశారు. ఒంటిమిట్ట అంటే చాలా పురాతనమైన గుడి. చాలా బాగా దర్శనం అయ్యింది, చాలా సంతోషంగా ఉంది. మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన వాళ్ళందరికీ అందరికీ సప్లై చేస్తున్నారు. తీర్థము ప్రసాదము అన్ని చక్కగా ఇస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. మాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం కూచివారిపల్లి గ్రామం. మేము దేవస్థానానికి రావాలని చాలా అనుకుంటున్నాం. ఈ టీటీడీ వాళ్ళు ఏర్పాట్లు బాగున్నాయని చెప్పి మేము వచ్చినాం. మా ఇంటికి వస్తే చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా ఉంది. మాకు దర్శనం కానీ బాగా ఫ్రీగా బాగా చాలా వస్తాయి. లేట్ లేకుండా అర్ధగంటలో దర్శనం అయిపోయింది. అన్ని ఏర్పాట్లు బాగా చేసినారు. మాకు మజ్జిగ ప్యాకెట్ కానీ వాటర్ కానీ అన్ని స్పెషాలిటీ బాగున్నాయి. ప్రభుత్వం బాగా ఈ టీటీడీ వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. ఇది అనుకునేవట్లేదు, అట్టుంది. జై శ్రీరామ్, సూపర్. ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట కోదండరామస్వాముల వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 50 మంది భక్తులు వచ్చినటువంటి భక్తులకి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఆధునిక సౌకర్యాలు వాళ్ళందరికీ కల్పించి మజ్జిగ నీళ్ళు అయితేనేమి, వాటర్ ప్యాకెట్లు అయితేనేమి, ఇంకా భక్తులకు దర్శన సౌకర్యాలు విరివిగా కల్పించి వాళ్ళు ఎంతో తోడ్పాటు చేస్తున్నారు. వారికి ఈ ఒంటిమిట్ట కోదండరామస్వాముల వారు ఎల్లవేళ తిరుమల తిరుపతి దేవస్థానం వారిని చూడాలని మరి కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సంధ్య. మేము రైల్వే కోడూరు నుంచి వస్తున్నాము. దర్శనం అంతా బాగా జరిగిందండి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు, మధ్యలో అక్కడక్కడ చాలా చోట్ల మజ్జిగ ఇస్తున్నారు. ఎండకి అందరికి జనాలకి మంచిగా ఇస్తున్నారు. దర్శనం అయితే స్వామివారిది చాలా బాగా జరిగింది. డెకరేషన్ కానీ అరేంజ్మెంట్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. ప్రసాదం కూడా చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. మేము రైల్వే కోడూరు నుంచి వచ్చాము. ఇక్కడ రాగానే ఎండన పడిన వచ్చిన వాళ్ళందరికీ మజ్జి ప్యాకెట్లు ఇస్తున్నారు. సో చాలా చల్లదనంగా అనిపిస్తుంది దానివల్ల. అలానే డెకరేషన్, ప్రసాదము అన్నీ చాలా బాగున్నాయి. ఈ రోజు ఈ రాముల వారి దర్శనం చేసుకున్నందుకు మేము ఎంతో ధన్యరాలము. మా పేరు శ్రీరామ్ శ్రీనివాసులు. మేము ప్రొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి వచ్చాము. ఇక్కడ దర్శనం ఏర్పాట్లు కానీ టీటీడీ ఏర్పాట్లు కానీ బాగా సౌకర్యంగా చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ నమః. జై శ్రీరామ్. ఇక్కడ దర్శనం అయింది ఇప్పుడే. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మజ్జిగ పంపిణీ కానీ ప్రసాదం పంపిణీ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఎక్సలెంట్గా ఉంది. ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం భక్తజన శోభితంగా దర్శనమిస్తోంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులతో ఒంటిమిట్ట కిటకిటలాడింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నప్రసాదం కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరాయంగా అల్పాహారం, అన్నపానీయాలను అందజేశారు. రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలను తయారు చేసి శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ శ్రీ కోదండరామస్వామి వారి అన్నప్రసాదాలను స్వీకరించేలా టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటేశాయ. నా పేరు సంధ్య. నేను కడప నుండి వచ్చాను. ఇక్కడ దర్శనం బాగా అయింది. రాముల వారు బాగా అలంకరించారు.
ఇంకా భోజనాలు చాలా బాగున్నాయి. అన్నం బాగుంది, సాంబార్ బాగుంది, పొంగల్ బాగుంది, అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది దర్శనం అయినందుకు. అదృష్టం ఉండాలా ఈరోజు అందరికీ దర్శనం అవ్వాలంటే. భోజనాలు బాగా టేస్ట్ ఉన్నాయి. జై శ్రీరామ్. ఒంటిమిట్ట రాష్ట్రంలో మన రామాలయం చెందింది ఇక్కడికి. ఇక్కడ కార్యక్రమాలు అయితేమి, అలంకరణ అయితేమి చాలా అద్భుతంగా చేసినారు. వంటకాలు ప్రతి ఒక్కరికి దాదాపుగా ఒక 40 లక్షల మందికి అరేంజ్ చేసి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా సమకూర్చినారు. నైట్ వివాహ కళ్యాణోత్సవం కూడా అద్భుతంగా కావాలని కోరుచున్నామండి. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. గత మునుపెన్నడూ లేని విధంగా ఎంతమంది వచ్చినా తినేదానికి పూర్తిగా సహకారం అందించినారు ప్రభుత్వ సైడ్ నుంచి. చాలా బాగుందండి. ఓం నమో వెంకటేశ. మేము ఆలగడ్డ నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అంగరంగ వైభవం కూడా బాగా జరుగుతున్నాయి. చాలా భోజనాలు కూడా చాలా బాగున్నాయి అన్న. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కూడా చాలా, అందరూ బాగా సేవ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. మేము గత సంవత్సరం కూడా స్వామివారి ఉత్సవాలకు వచ్చామండి, కళ్యాణోత్సవాలకి. గత సంవత్సరం కూడా ఏర్పాట్లు మొత్తం బాగానే జరిగినాయి. భోజనాలు కానీ, తీర్థప్రసాదాలు కానీ, స్వామివారి దర్శనం ఏర్పాట్లు కానీ ఈ మొత్తం బాగానే జరిగినాయి. అలాగే ఈ సంవత్సరం కూడా మేము దాదాపు 8 మంది భక్తుల దాకా వచ్చాము నసరావుపేట నుంచి, పల్నాడు డిస్టిక్. ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు మొత్తం పొద్దున దర్శనం కానీ, ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ దేవస్థానం తరఫున బాగా అన్ని ఏర్పాట్లు జరిగినాయండి. అలాగే స్వామివారి కళ్యాణం కూడా సాయంత్రం పూట అత్యంత వైభవంగా జరుపుతారని విని వచ్చాము గత సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ స్వామివారి కళ్యాణం చూసుకొని వెళ్దామని వచ్చామండి. ఓం నమో వెంకటేశాయ. నర్సాపేట నాది. కోదండ రామస్వామి గుడి ఎప్పుడు ఇట్లానే జరగాలని మేము కోరుకుంటున్నాము. మేము సంవత్సరం వస్తున్నాము. ఏ లోటుపాట్లు లేకుండా వచ్చిన జనాలకు కానీ, ఉండేవాళ్ళకి కానీ, భక్తులకు అందరికీ బాగానే చేసి మర్యాదలు చేసి బాగానే సౌకర్యాలు జరిపి పంపిస్తున్నారు. కళ్యాణం కూడా బాగానే జరిగిద్దని మాకు ఆనందం, ఉత్సాహం ఉంటుంది. ఒంటిమిట్ట రామచంద్రాయనమా. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి దేవస్థానం చేసిన కార్యక్రమం బ్రహ్మాండంగా ఉన్నవి. అన్నదానం బ్రహ్మాండంగా ఉన్నది. అన్ని విధాల బ్రహ్మోత్సవానికి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినారు. బ్రహ్మాండంగా జరుగుతాయి. అన్నదానం కానీ, పానకము మంచి అన్ని విధాల బ్రహ్మాండంగా జరుగుతున్నది. తిరుపతి లడ్డులు కూడా ఇస్తున్నారు. అన్ని విధాలా బాగున్నది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లేఖ్య. నేను తిరుపతి నుంచి వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. భోజనాలు కూడా మన తిరుపతిలో ఎలా అన్నదానం ఎంత బాగుంటుందో అంతే అద్భుతంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశయ్య. జై శ్రీరామ్. నా పేరు మహేష్ అండి. నేను ఇక్కడే లోకల్గా రాజంపేట నుంచి వచ్చాను. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. దర్శనం కూడా చాలా బాగా అవుతుంది. ఎక్కడ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. అంతా సక్రమంగా జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు వనిత. మేము కోడూరు నుంచి వచ్చాము. ఇక్కడ అంతా బాగా జరుగుతుంది. భోజనాలు చాలా మంచిగా పెట్టారు. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. మేము పొలంపేట మండలం, కడప జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. భోజనాల వసతి, దేవుడి దర్శనం కూడా బాగైంది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పంగుని ఉత్తర ఉత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. మార్చి 26వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటితో మంగళకరంగా ముగిశాయి. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో
శ్రీ సాలై నాచియార్ అమ్మవారి పంగుని ఉత్తర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మార్చి 26వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో స్వామి అమ్మవారికి పూలంగి సేవ, స్నపన తిరుమంజన సేవలు కన్నుల పండుగగా జరిగాయి. ముందుగా పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో శ్రీ గోవిందరాజస్వామి వారి సమేతంగా అమ్మవారిని ప్రత్యేకంగా స్నానపీఠంపై వేంచేపు చేశారు. అనంతరం ఆగమ సంప్రదాయానుసారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ పుష్పాలతో రంగరంగ వైభవంగా పూలంగి సేవను నిర్వహించారు. ఆపై శాతుమర సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇక బుధవారం సంధ్యా సమయంలో శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఉత్సవమూర్తిని తిరుచిపై కొలువుదీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారిని, శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని స్వర్ణశోభితంగా అలంకరించి వేర్వేరు తిరుచిలపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో తిరుచి ఉత్సవం కమనీయంగా జరిగింది. తరువాత పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో ఊంజల్ సేవ జరిగింది. శ్రీ గోవిందరాజస్వామి వారికి అభిముఖంగా అమ్మవారిని వేంచేపు చేసి వేదం, నాదం, గాత్రం సైతంగా ఆద్యంతం భక్తిరసభరితంగా సాగిన ఊంజల్ సేవను భక్తులు వీక్షించి పరవశులయ్యారు. భక్తాగ్రేసరుడైన ప్రియ హనుమంత వాహన సేవలో జగదభిరాముని దివ్య దర్శనం భక్తులను తన్మయులను చేసింది. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీరామచంద్రస్వామి వారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది. తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవంలో దాదాపు 12,235 మందికి పైగా భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు అధికారులు తుంబుర తీర్థం వెళ్లే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా మార్చి 31వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 1 వరకు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, త్రాగునీటిని శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గ మధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొలాయిలు ఏర్పాటు చేశారు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారు. ఇక తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్లే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో బ్రాడ్కాస్టింగ్ విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా ప్రకటనలు చేశారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తుంబుర తీర్థం పాప వినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించేందుకు అంబులెన్స్లను, పారామెడికల్ సిబ్బందిని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. మరోవైపు టీటీడీ భద్రతా విభాగం, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టీటీడీ సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.